బ్రేకింగ్ న్యూస్. ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు మరింత పారదర్శకంగా సమగ్ర సేవలు అందించేలా విజన్ యూనిట్స్ పనిచేస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ అయితే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అనిల్, ఇక రాష్ట్ర సచివాలయంలో డేటా ఆధారిత సదస్సు అనేది సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గ్రామ సచివాలయాల పేరు మారుస్తాము అంటూ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంతో ఇక గ్రామ సచివాలయాల స్థానంలో అయితే కనుక విజన్ యూనిట్స్ గా అయితే కనుక మారబోతున్నట్టు ప్రకటించడం కూడా జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటి వరకు గ్రామ సచివాలయాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ఇక నుంచి కూడా ఏదైతే విజన్ యూనిట్స్ గా రాబోతున్నట్టు ప్రకటించడంతో దానికి సంబంధించి ఇక ప్రణాళికలు అయితే కనుక ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల దగ్గర నుంచి అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ సేవలు అందిస్తుందో ఆ సేవలకు సంబంధించినటువంటి ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది అంతా కూడా విజన్ యూనిట్స్ గా అయితే కనుక మారబోతా ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో టెక్నాలజీ సంబంధిత అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు విజన్ 2047 నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక సచివాలయాల పేరు మార్పులు సైతం కూడా ఈ యొక్క రాష్ట్ర సచివాలయం నుంచి ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే విజన్ యూనిట్స్ అనేది కూడా టెక్నాలజీ అంటే ఏదైతే ఇటు సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళి ఇక సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ సేవలు కూడా ఇక టెక్నాలజీ ఆధారంగానే అయితే కనుక పనిచేయనున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి విజన్ యూనిట్ అనేది కూడా పేరు మార్చడంతో ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క విజన్ యూనిట్ అనేది కూడా పనిచేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే పెన్షన్స్ దగ్గర నుంచి కూడా ఏదైతే ప్రజలకి సేవలు అందిస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సచివాలయాల ప్లేస్ లో విజన్ యూనిట్ అనేది ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క గ్రామ సచివాలయాల పేరు మార్పు నిర్ణయంతో కూటమి ప్రభుత్వం తమదైనటువంటి మార్కు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అదేవిధంగా ఇక డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక టెక్నాలజీని పూర్తి స్థాయిలో అయితే కనుక అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ గ్రామ సచివాలయాలతోనే ఇటు
యొక్క నాంది పలుకుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క టెక్నాలజీ అనేది గ్రామ స్థాయి నుంచి ప్రజలందరికీ అవగాహన కలిగేలాగా, అంటే విజన్ అంటే ఒక టెక్నాలజీని అయితే గ్రామ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా కూడా ఈ యొక్క సచివాలయాల నుంచి కూడా ఇటు పూర్తి స్థాయిలో నాంది పలుకుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అనేది రాష్ట్ర సచివాలయం నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది అనిల్. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.